తాగుదాం తాగి ఊగుదాం అని రీల్స్ లో పాట బాగా ఫేమస్ అయింది. ఆ పాటలున్న పదాలను నిజం చేసేందుకు సర్కారు కూడా తోడైంది. మందు తాగేటోళ్లకు అందుబాటులో మందు నుంచేటందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. సదా తాగుబోతుల సేవలో అనుకుంటా 24 కొత్త బార్లకు పర్మిషన్లు ఇచ్చింది. తాగుబోతులు ఊపిరి వీడ్చుకోండిగా, మీతోటి తాగిస్తందుకు 24 కొత్త బార్లకు పర్మిషన్ ఇచ్చిండు సీఎం రేవంత్ సారు. ఎవ్వలెంత తాగుతారో తాగుర్రిగా. 3 నెలల కింద కొత్త బార్లకు నోటిఫికేషన్ వేసింది సర్కారు. 3525 దరఖాస్తులు వచ్చినాయి. అందులోకెళ్ళి 24 బార్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. పాపం రేవంత్ సార్ అయినా ఏం చేస్తాడు? ఒక దిక్కు రియల్ ఎస్టేట్ ఆమ్దాని పడిపోయింది, రిజిస్ట్రేషన్ల శాఖ ఆమ్దాని పడిపోయింది, సర్కార్కు ఆమ్దాని రాకుండా పోయింది. ఇప్పటికిప్పుడు పైసలు కావాలంటే తాగుబోతులొక్కలే రాష్ట్రాన్ని ఆదుకునే ఆపద్ బాంధవులని సీఎం సార్ కనిపించింది. కొత్త బార్లకు డోర్లు కుల్లబెట్టిండు. మీరు తాగుర్రి పడిపోర్రి, మా సర్కార్ను నిలబెట్టుర్రని చెప్పిండు. కొత్త బార్లతోటి కోట్ల రూపాయల ఆమ్దాని టార్గెట్ పెట్టుకుండ్రు అబ్కారోళ్ళు. చూడుర్రి, సారు సర్కార్ను నడిపేటందుకు ఎంత తన్లాడుతుండో. కనిపించిన సంస్థలని ఇడుస్తలేడు, కుదబెట్టి లోన్లు తెస్తుండు. ఉష్క క్వారీలు, గ్రానైట్లు ఏమున్నా అన్నిటికీ డోర్లు బార్లు తెరిచి ఆమ్దాని సంపాదిస్తేందుకు మస్తు చెమటలు దారబోస్తుండు. అవన్నిటికి తోడు ఆబ్కారీ శాఖ కూడా చేయేస్తే సర్కార్ను పైసల గండం నుంచి గట్టెక్కియొచ్చని అహర్నిశలు రాష్ట్ర సంక్షేమం కోసమే పనిచేస్తుండు. గ్రేట్ కదా మన ముఖ్యమంత్రి సారు అని మస్తుగా తారీఫ్ చేస్తుండ్రు తెలంగాణ జనం.